సాంజు సామ్సన్ ట్రేడింగ్కు సంబంధించిన మరొక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటో చూసే ప్రయత్నం చేద్దాం. చాలా రోజులుగా చెన్నై సూపర్ కింగ్స్లోకి సాంజు సామ్సన్ వెళ్ళబోతున్నాడని ప్రచారం జరగగా నిన్న అయితే ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే రాజస్థాన్ జట్టు సాంజు సామ్సన్ని ఇచ్చినట్లయితే సిఎస్కేలోని జడేజాని అయితే అడగడం జరిగింది. సో అది కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఈరోజు తాజాగా ఈఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫో ప్రకారం జడేజాతో పాటు మరొక ప్లేయర్ని కూడా రాజస్థాన్ జట్టు అడిగినట్లు సమాచారం. ఆ ప్లేయర్ మరెవరో కాదు, శామ్ కరన్. ఇంగ్లాండ్కు చెందిన ఆల్రౌండర్ అయిన శామ్ కరన్ని కూడా అడిగింది జడేజాతో పాటు. ఈ ఇద్దరిని ఇచ్చేందుకు సిఎస్కే జట్టు ఓకే చేయడంతో సాంజు సామ్సన్ సిఎస్కేలోకి రాబోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి రవీంద్ర జడేజాతో పాటు శామ్ కరన్ వెళ్ళబోతున్నాడు. కాగా సాంజు సామ్సన్ ప్రైస్ వచ్చేసి 18 crores ఉంటే జడేజా శామ్ కరన్ ప్రైస్ వచ్చేసి 20.4 crores ఉంది. సిఎస్కే జట్టు సాంజు సామ్సన్ను తీసుకోవడం కోసం దాదాపుగా 2.4 crores అయితే లాస్ అయినప్పటికీ అతన్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టి మరీ తీసుకోబోతుంది. మొత్తంగా సిఎస్కేలోకి సాంజు సామ్సన్ అయితే వెళ్ళబోతున్నాడు. ఇది అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇది ప్రజెంట్ బిగ్ అప్డేట్. సో ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్ డీల్ అనమాట. గతంలో క్యామరూన్ గ్రీన్ను ఎంఐ జట్టు ఆర్సీబీకి 17.5 crores ట్రేడ్ చేస్తే సాంజు సామ్సన్ను దాదాపుగా 20.4 crores చెల్లించి మరి సిఎస్కే జట్టులోకి తీసుకోబోతుంది. ఫ్రెండ్స్, మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.